వార్తలు ఈరోజు స్థానిక కొమరం భీం జిల్లా హెడ్ క్వార్టర్లో తెలంగాణ మున్సిపల్ వర్గ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో వారికి జీతాలు ఈసీకి సంబంధించిన బెనిఫిట్స్ ఇవ్వాలని వారు నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీలాగా పాల్గొని కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పేర్క శ్రీకాంత్, అధ్యక్షులు మాట్ల రాజు, కార్యదర్శి తోట సమ్మయ్య, కోశాధికారి ఇగురపు బాబురావు, చిట్యాల బలేష్, సాగర్, ప్రభాకర్, ఇస్తారి శ్రీనివాస్ తదితర ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారంలోకి రాకముందు మున్సిపల్ వర్కర్స్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మరి ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడువు మరి అవుతా ఉంది. మరి ఇప్పటికీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు. మరి కొమరం భీం జిల్లాలో ఉన్నటువంటి ఆసిఫాబాద్లో మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా ఫిబ్రవరి 2, 2024 రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి మున్సిపాలిటీగా ఉత్తర్వులు వచ్చి ఇప్పటికీ 8 నెలలు గడుస్తున్న కార్మికులకు మాత్రం ఇప్పటి వరకు మున్సిపల్ వేతనాలు చెల్లించడం లేదు. మరి ఈ సమస్య అనేక సార్లు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మరి తీసుకెళ్లడం జరిగింది. మరి రాష్ట్ర డైరెక్టర్ గారికి కూడా మరి మున్సిపల్ వేతనాలు చెల్లించాలని మరి అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా మరి జిల్లా అధికారులు కానీ, రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మా సమస్యలు పట్టించుకోవడం లేదు. మరి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మరి మేము ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ 5 రోజుల గడువు సమయంలో మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. అదేవిధంగా మాకు మున్సిపల్ వేతనాలు చెల్లించాలి. 4 నెలల ఏరియస్, 3 నెలల మున్సిపల్ వేతనాలు చెల్లించాలి. మరి లేని ఎడల రానున్న ఈ 4-5 రోజుల్లో మా సమస్యలు పరిష్కరించకుంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాము. మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని నిరవధిక సమ్మెకు కూడా మేము వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. ఈ రోజు కాగజ్ నగర్ మండలం భట్టుపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భట్టుపల్లిలో మాజీ వార్డ్ సభ్యులైన ఆయిల్ల శంకర్ గారి తల్లులైన ఆయిల్ల మల్లు, ఆయిల్ల రామవ్వ గార్ల జ్ఞాపకార్థంగా భట్టుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్ము లక్ష్మీనారాయణ గారికి 4 కుర్చీలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీఎస్ఎస్ సీనియర్ ఉపాధ్యాయులు టి నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ గారు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పుష్పలత గారు, విలేజ్ సెక్రటరీ వాజిద్ గారు మరియు గ్రామ పెద్దలు ఆర్.టి.ఐ. జిల్లా కన్వీనర్ డాక్టర్ ప్రవీణ్ గారు, తెలంగాణ దళిత యువజన సంఘ అధ్యక్షుడు ఈర్ల సునీల్ గారు, గ్రామ పెద్దలు ఆర్యన్ జూనియర్, నాగా అశ్విన్, సతీష్, అశోక్ గార్లు పాల్గొనడం జరిగింది. విశేషము మహిళ మల్లు రామవ్వ మా తమ్ముడు వారి జ్ఞాపకార్థం ప్రతి ఒక్క సంవత్సరం ఏదో విధంగా సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే భట్టుపల్లి గ్రామ పంచాయతీలోని ప్రైమరీ స్కూల్ శ్రీ లక్ష్మీనారాయణ సార్ గారి పర్మిషన్ కలిగి ఈరోజు వారి స్కూల్లో చైర్స్ ఇవ్వడం జరిగింది మా అమ్మ వాళ్ళ జ్ఞాపకార్థం. అలాగే గత సంవత్సరం కూడా కాకినాడ పట్టణంలోని నిరుపేదలైనటువంటి ఏదన్నా హత్యల నిమిత్తము చనిపోయిన వాటి శ్మశాన వాటికకు పెద్దవాగు మార్పు నగర్లో ఉన్నటువంటి శ్మశాన వాటికకు వెళ్ళేటువంటి వాళ్ళ బీద వారి కోసము ఉచిత ఆటో సౌకర్యం కూడా చేయడం జరిగింది గత సంవత్సరము. ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకున్నాం. కొంతమంది వినియోగించుకోకున్నప్పటికీ కూడా కొంతమంది వినియోగించుకున్నారు. వారికి పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే మా జన్మ అంటూ ఉంటే మానవ జన్మ ఎత్తాలన్నట్టు మా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చిందో పుణ్యాత్ములు వాళ్ళు. వారి జ్ఞాపకం నా చిన్నటువంటి పూర్త సాయం లెక్క సేవ చేస్తున్నారు.